ఈ యొక్క ప్రార్థన కూడికలో 7 మాటలు మనం ధ్యానిస్తున్నాం. మొదటి మాట నేను ధ్యానిస్తాను, ఆ తర్వాత రెండవ మాట శామ్, మూడవ మాట సుధాకర్ గారు, నాలుగవ మాట అజయ్, ఐదవ మాట ఏసే బ్రదరు, ఆరవ మాట పీటర్ అన్న, అట్లానే 7వ మాట కూడా అన్న పీటర్ అన్నే చెప్తారు. 6, 7 మన వాక్య ధ్యాన నిమిత్తమై లూకాసు సువార్త మొదటి మాట, లూకాసు సువార్త 23వ అధ్యాయం, లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహిమగల దేవనైనా మహోన్నతుల తండ్రి, క్షేమైన ప్రయాణాన్ని గురించి ప్రభునైనా మమ్మల్ని ప్రభు యొక్క సంఘాన్ని నడిపించారు. స్తుతిస్తోత్రాలు చేర్చుకున్నాం తండ్రి. మార్టిన్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో ప్రభావ మేము జరిగిస్తున్నటువంటి ప్రతి ఆశ్చర్య కార్యాన్నింటికై నీకే స్తుతులు స్తోత్రాలు చేర్చుకున్నాం ప్రభా. దీనులము నాయన, మరి నాయన నిర్దేవులుగా ఉన్న మమ్మల్ని ప్రభా నాయన మీరు ఏర్పాటు చేసుకొని మీ ప్రియబిడ్డగా స్వీకరించారు. స్తుతి స్తోత్రాలు చేర్చుకున్నాం తండ్రి. నిజ దేవుని కుమారులై, జీవము గల దేవుని కుమారులై ప్రభావ మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని చేసిన విధానకై స్తుతి స్తోత్రాలు చేయించుకున్నాం ప్రభా. మా యొక్క జీవితాల్లో ప్రభావ మరి యొక్క గుడ్ ఫ్రైడేని మాకు అనుగ్రహించి నాయన మీ యొక్క మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం దయచేయమని వేడుకున్నాం. ఆయన మొట్టమొదటి మాట మేము ధ్యానిస్తుండగా మీరే కాపాడండి, మీరే మాకు కావాల్సినటువంటి ఆలోచనను అనుగ్రహించమని వేడుకున్నాం తండ్రి. మీ యొక్క భద్రత, మీ కాపుదల దయచేయమని వేడుకున్నాం తండ్రి. అన్ని విషయాల్లో ప్రభు నాయన మీకే మహిమగంత ఆరోపిస్తూ ఈ కొద్ది విన్నపములను యేసు ప్రభు అమూల్యమైన నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మొదటి మాటలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. యేసు ప్రభు వారిని ఎలా హింసించారు అనే మాటలు, ఎలా యేసు ప్రభు వారు ఏ విధంగా ఆయన బాధపడ్డాడు, ఏ విధంగా శ్రమలు పొందాడు, ఏ విధంగా శ్రమ పెట్టబడ్డాడు అనే విషయాలు మనం ఈ వారం రోజులు ధ్యానించాం. అనేక మంది దైవజనులు అనేక మంది వచ్చి మనకు వాక్యాన్ని అందించారు. జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక బ్రదరు జకర్యా గారు ఈ మాటలు ఆయన ధ్యానం చేశాడు. జకర్యా గారు వచ్చినప్పుడు ఆ బ్రదరు ఈ మాటని ధ్యానం చేశాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పని మరి ఆయన జ్ఞాపకం చేసి మనకు వినిపించారు. మళ్ళీ ఒకసారి మనం ఈ యొక్క ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభువాన్ని సులువుకు అప్పగించడానికి మొట్టమొదటిగా ప్రయత్నం ఎక్కడ జరిగిందంటే ఇస్కరియోతు యూదా కదా. ఇస్కరియోతు యూదా ఏమన్నా అంటే, నేను మీకు యేసు ప్రభువాన్ని అప్పగిస్తాను అన్నా, నాకేమిస్తారు? యేసు ప్రభువాన్ని నేను మీకు అప్పగిస్తాను, మీరు నాకు ఏమిస్తారంటే ఏమన్నారు వాళ్ళు? 30 వెండి నాణములు నీకు సూచిస్తామని చెప్పన్నారు. 30 వెండి నాణాలకు ఆశపడినటువంటి ఇస్కరియోతు యూదా తన ప్రక్కనే శిష్యుల్లాగా తిరుగుతుంటే యేసు ప్రభువారు ఏం చేశాడు? ఇస్కరియోతు యూదాని తిట్టాడా? అరే ఈరోజు ఆడకెళ్ళి వచ్చారా నువ్వు? ఈరోజు ఆడకెళ్ళావు తెలుసా? నువ్వు అధికారుల దగ్గరికి వెళ్ళావు, వెళ్ళి 30 వెండి నాణాలకి బేరం కుదుర్చుకొని వచ్చావు, మళ్ళీ నాతో పాటే తిరుగుతున్నావు కదరా అని చెప్పని తిట్టాడా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని మొట్టమొదటగా ఇస్కరియోతు యూదాని దేవుడు క్షమించాడు.
క్షమించాడు. ఇస్కరియోతు యూదాని దేవుడు క్షమించాడు. అలాగే సిలువ వేయడానికి ఆయన్ని అన్యాయంగా సాక్ష్యం చెప్పిన వ్యక్తులను దేవుడు యేసుప్రభువు వారు క్షమించాడు. ఏమని చెప్పారంట? ఏమని సాక్ష్యం చెప్పారు? కైసరకు పన్నేయుడని ఈయన బోధిస్తున్నాడు. అది చూడండి, 23వ అధ్యాయం మొట్టమొదటి వచ్చి చదువుదాం. అంతటా వారందరూ లేచి ఆయన పిలాతు వద్దకు తీసుకుని పోయి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరకు పన్నేయవద్దనియు తానే క్రీస్తుని ఒక రాజుని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగారు. చూసారా? అబద్ధ సాక్ష్యాలు. ఏ రోజు కూడా పన్ను ఇవ్వద్దని యేసుప్రభువు వారు చెప్పలేదు. పన్ను కట్టమన్నాడు. మీరు వెళ్ళి మరి గాలం వేస్తే మీకు ఒక చేప దొరుకుతుంది. ఆ చేప నోట్లో ఏముందంట? ఒక షెకెలు ఉంది. ఆ షెకెల మీద పై రూపం ఎవరుతుందంటే కైసరుది ఉంది. కైసరికి దేవునికి అప్పగించమని తన నిమిత్తము ఆ యొక్క అరశెకలు మరి పన్ను కట్టాడు యేసుప్రభువు. పన్ను ఏంటని చెప్పాడు ఎప్పుడన్నా యేసుప్రభువు వారు? పన్ను కట్టద్దని చెప్పాడా? చాలామంది విశ్వాసులు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొడుతున్నారు కదా. ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా చాలామంది ఎగ్గొడుతున్నారు. యేసుప్రభువు వారు తన నిమిత్తం కూడా ట్యాక్స్ కట్టాడు. పన్ను ఇవ్వద్దంటే రాజుకి కోపం వస్తుంది. రాజాజ్ఞని ఎవరైనా ధిక్కారం చేస్తే వారిని అరెస్ట్ చేసి మరి వారిని చంపేస్తారు. కానీ యేసుప్రభువు వారు ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎప్పుడైనా చేయలేదు. తన నిమిత్తము పన్నును కట్టాడు. అంత మాత్రం కాదు, ఏమన్నాడు? ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించు. తిరగబడటానికి ఆయన ఏమి ఉద్యమాలు చేయలేదు. ఉద్యమాలు చేసి దాదాపు 1000 మందిని తీసుకెళ్ళి రాజు మీద తిరగబడి రాజుని మరి అటాక్ చేసి రాజుని మరి చుట్టుముట్టి రాజుని చంపడానికి ఎప్పుడైనా చేశాడు కార్యక్రమాలు? ఎప్పుడూ చేయలేదు. కానీ అన్యాయమైనటువంటి తీర్పు, అన్యాయమైనటువంటి సాక్ష్యము పలికినటువంటి ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి యాజకులు, ఆ యొక్క యూదులు, ఆ మనుషుల్ని దేవుడు ఏం చెప్పాడంటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎదుగరు కనుక వీరిని క్షమించారు. అనేక మందిని స్వస్థపరిచాడు. అనేక మందికి కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు. జ్వరంతో బాధింపబడుతున్న వారికి స్వస్థత దయచేశాడు. పుట్టి గుడ్డివాడికి కన్ను ఇచ్చాడు. పక్షవాయు గలవాన్ని ఆయన లేపాడు. మరి శానా అనే దయ్యములు పట్టిన వారిని స్వస్థపరిచి మందిరానికి తీసుకొని వచ్చాడు. 38 ఏళ్ళ నుండి స్వస్థత లేకుండా పడి ఉన్నటువంటి బెతెస్దా అనే కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తిని స్వస్థపరిచి మందిరానికి తీసుకొని వచ్చాడు. ఇన్ని మేలు కార్యాలు చేస్తే ఆయన మీద ఏం మోపుతున్నారండి? మరి నేరాలు మోపుతున్నారు. వారందరినీ దేవుడు క్షమించాడు. ఇంకొక మాట చూడండి, ఇంకో మాట 22వ అధ్యాయము 63వ వచనం పైన, 23వ అధ్యాయం పైన, యేసును పట్టుకొని 22:63 యేసును పట్టుకొనిన మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయన అడిగి ఆయనకు విరోధముగా ఇంకా అనేక దూషణ వచనములు, అట్లాంటి వచనాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయన్ను అపహసించి తిరుగుతుంటే ఆయన తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎదురు కనుక వీరిని క్షమించమని దేవునికి ప్రార్థన చేశారు. దూషించిన వారు కదా, సిలువ వేసినప్పుడు ఆయన ఎడమ వైపు ఒకడు, కుడి వైపు ఒకడు, వారు కూడా మరి వారిలో ఒకడు ఎగతాళి చేస్తున్నారు. చేతిలో చీరలు కొట్టినప్పుడు ఆ రాను వారు ఎగతాళి చేశారు. సైనికులు ఎగతాళి చేశారు.
కొరడా దెబ్బలతో ఆయన కొట్టి ఆయన హింసిస్తున్నప్పుడు ఆయన ఎగతాళి చేస్తుంటే ఆయన మౌనంగా తన శిక్షను భరించి ముందుకు సాగిపోయాడే కానీ ఎదురు తిరిగి మాట్లాడిన వాడు తండ్రి వీరేందు చేర్చున్నారు, వీరిని క్షమించమని తండ్రిని అడిగాడు. ఉన్న వాస్తవం అక్కడ జరుగుతున్న ప్రదేశంలో అక్కడ జరుగుతున్నటువంటి ఆ సంఘటనలు మాత్రమే నేను ఆలోచిస్తూ ఇవి చెప్తున్నాను. యేసు ప్రభు వారు ఎవరెవరిని క్షమించాడు కదా, భయంకరంగా తనతో పాటే ఉన్నటువంటి యూదాను క్షమించాడు, రాను వారిని క్షమించాడు, అబద్ధ సాక్ష్యాలు చెప్పేవారిని క్షమించాడు, అపహసించే వారిని క్షమించాడు. జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా పిలాతు హేరోదు కూడా ఆయనతో ఎగతాళిగా మాట్లాడాడు. మరి పిలాతు భార్య ఏముందంటే ఈ నీతిమంతుని జోలికి పోవద్దని ఆమె చాలా నిజాయితీగా ఒప్పుకుంది, చాలా నిజాయితీగా. మరి పిలాతు ఒక దొంగ, అవునా, పిలాతు అబద్ధికుడు, మనుషులను సంతోషపెట్టుకోరు వాడై అన్యాయమైన తీర్పు తెచ్చి పైకి ఏమంటున్నాడు, పైకి నా నీతిమంతుడు, ఆ రక్తము నా మీద నా కుటుంబం మీద రాదని చేతులు కడుక్కొని ఆయనను అప్పగించాడు. జ్ఞాపకం చేసుకుందాం. పిలాతును దేవుడు క్షమించాడు. అక్కడ నిల్చున్న ప్రతి ఒక్కరిలో ఎవరైతే యేసు ప్రభువాన్ని హింసించారో వారందరినీ దేవుడు క్షమిస్తున్నాడు. అంత మాత్రం కాదు, చూడండి అక్కడ 34 వచనంలో 23-25 అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తము చెరసాల్లో వేయబడిన వాడిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు. ఎంత భయంకరమైన మాట! ఏమైనా చేయొచ్చుగా, నువ్వు కొరడాలతో కొడతావో, బల్లాలతో పొడుస్తావో, చెంపదెబ్బలు కొడతావో, అవునా, మొగాన ఉమ్మి వేస్తావో, ఆ శిక్షకు అంతు లేదు. అట్లాంటి భయంకరమైన శిక్షకు అప్పగించినటువంటి పిలాతు పైకి మాత్రం నీతిమంతుడు చెప్పుకున్నాడు, కానీ లోపల అంతరంగం మాత్రం ఆయన హృదయము మారలేదు. జ్ఞాపకం చేసుకున్నాం. తను హింసించే వారిని క్రితము ప్రార్థన చేసినటువంటి మరి యేసు ప్రభువారిని మనము జ్ఞాపకం చేసుకున్నాం. లూకా అపోస్తల కార్యము ఈ యొక్క మరి ఇదే ఆలోచన కలిగినటువంటి ఒక దైవజనుడిని, క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ఎవరంటే అపోస్తల కార్యము 7వ అధ్యాయము 59-60. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 59 చదువుతారు. నా ఆత్మను చేర్చుకోమని చెప్పడం పలుకుచుండగా వారు అతని రాళ్ళతో కొట్టి అతడి మోకాలని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికేడు. ఈ మాట పలికి నిద్రించేది. సౌలు అతని సావులకు సమ్మతించేది. చూసారా, స్టెఫను ప్రభువు అడుగు జాడల్లో నడిచినటువంటి స్టెఫను. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవడాన్ని అపోస్తలుడైన పౌలు చెప్పిన ప్రకారం క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి స్టెఫను ఆయన మన మాదిరి చూపించి వెళ్ళాడు. యేసు ప్రభు మాదిరిని అవలంబించినటువంటి స్టెఫను తనను హింసించి రాళ్ళతో కొడుతుంటే ఏమంటున్నాడు తెలుసా? ఈ పాపము వారి మీద మోపకము, వీటిని క్షమించయ్యా చెప్పని దేవునికి మొరపెట్టి, అయ్యా ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను తీసుకో. చూడండి అక్కడ ఏముంది, చూడండి, ప్రభువును గూర్చి మొరపెట్టచ్చు. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను అడుగుచుండగా
వారు అతన్ని రాళ్ళతో కొట్టారు. రాళ్ళతో కొడుతూ ఉంటే స్టెఫను ప్రార్థన అంటే, ఏం తెలియదయ్యా, ఈ పాపము వారి మీద మోపద్దు, నన్ను నీ వద్దకు చేర్చుకొని. స్టెఫను పలికినటువంటి మాట ఎంతో అమూల్యమైన మాట. ఈ యొక్క అంత్యకాలంలో, అపాయకరమైన దినంలో యేసు ప్రభువారు పలికినటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువారు ఈ భూమి మీద తను తాను అర్పించుకున్నాడు. ఎవరు ఉండదు, కానీ యేసు ప్రభువారు మౌనంగా శిక్షణ ఆయన పొందిన శ్రమలను, బాధలను బైబిల్లో రాయించారు. ఎందుకంటే పాప ప్రక్షాళన నిమిత్తమై ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన తన రక్తాన్ని కార్చడం కోసం తను తానే సమర్పించుకున్నాడు. నా ప్రాణమును నేను పెట్టుచున్నాను, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు. ఆయనే ప్రాణం పెట్టాడు, ఆయనే ప్రాణాన్ని తీసుకున్నాడు, ఆయనే కావాలని శ్రమ పెట్టబడ్డాడు, ఆయనే కావాలని సిలువకు అప్పగింపబడ్డాడు. ఆయన ఎవ్వరు బంధించి తీసుకెళ్ళడం కాదు, ఆయనే తను తాను అప్పగించుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్నా. లోకంలో రకరకాలుగా యూట్యూబ్లో రకరకాల వీడియోలు వస్తున్నాయి. రకరకాలుగా యేసు ప్రభువుని హింసించే మాటలు, మరి విశ్వాసులను, క్రైస్తవుల్ని హింసించే మాటలు రకరకాలుగా వస్తున్నాయి. కానీ వాటన్నింటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏ గ్రంథంలో కూడా దేవుడిని కొట్టారని ఏ గ్రంథంలో లేదు. దేవుడు కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, నలుగొట్టబడ్డాడు. ఆయన మన కోసం చేశాడు, కావాలని చేశాడు. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. తండ్రి కుడి కోసమున కూర్చున్నాడు. మనకు రక్షణ అనుగ్రహించాడు. జ్ఞాపకం చేసుకుందాం. నీ నిమిత్తమై, నా నిమిత్తమై ఆయన శ్రమలు పొందుతూ క్షమాపణ గుణాన్ని కలిగి ఉన్నాడు. ఆయన నోరు తెరిస్తే చాలు, ఆయన నోరు తెరిచి కలుగుగాక అంటే సర్వము కలిగిపోయింది. ఆయన నోరు తెరిచి ఇవన్నీ మాయమైపోవాలంటే ఒక్క క్షణంలో మాయమైపోతుంది, ఏమంటారు, భస్మం అయిపోతుంది, బూడిదైపోతుంది. సర్వ సృష్టి కూడా బూడిద అయిపోతుంది. కానీ ఆయన నోరు తెరవక మౌనంగా ఉద్యమంలో, తండ్రి వీరేమి చేస్తున్నారో మీరు ఎదుగురంగా, వీరిని క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. ఆయన భక్తులైనటువంటి స్టెఫను రాళ్ళతో కొడుతుంటే ఏమన్నాండి, వీరి యొక్క పాపము వీరి మీద మోపకమని చెప్పని తండ్రికి తన ప్రాణాన్ని అర్పించుకున్నటువంటి స్టెఫను ఒక మంచి మాదిరి చూపించాడు. అలాగైతే ప్రభునందు ప్రియమైన వారు, ఒకసారి మన మాదిరి కలిగి జీవిద్దాం. తను గ్రాహం స్టెవర్డ్ స్టెయిన్స్ అని చెప్పని ఒరిస్సాలో ఆ దైవజనుడు 2 పిల్లల్ని, ఆ దైవజనుడిని మరి ఆ యొక్క వ్యాన్లో వేసి కాల్ చేస్తే వాళ్ళ భార్య కేసు పెట్టలేదు. యేసు ప్రభు వారే క్షమించాడు, నేను క్షమిస్తున్నానని కేసు పెట్టలేదు. గవర్నమెంటే కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసింది. దారాసింగాన్ని అతన్ని అరెస్ట్ చేసింది. మరి దేవుని సేవ చేస్తున్నటువంటి వ్యక్తిని ఏం చేశారు, ఆయన గ్రాహం స్టెవర్డ్ స్టెయిన్స్ అనే అతన్ని, వాళ్ళ కొడుకు తిమోతి, ఇంకో కొడుకు ఫిలిప్, ఈ ముగ్గురిని వ్యాన్లో వేసి పెట్రోల్ బస్ తగలబెట్టేశారు. మనమైతే కేసు పెట్టి గందరగోళం చేస్తాం. వాళ్ళ భార్య ఏమనలేదు, క్షమాపణ, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని దేవుడు యేసు ప్రభు వారు ఆయన చెప్పేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా చేయడానికి దేవుడు సహాయం చేయను గాక. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. ఈ మాట మన మధ్య ఉన్నటువంటి శాము చెప్తారు. చెప్పబోయే ముందుగా ఒక పాట, ప్రతి మెసేజ్ తర్వాత ఒక పాట ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మెసేజ్ ఉంటుంది. ఒకసారి చిన్న ప్రార్థన చేద్దాం.
మహిమగల దేవ నాయన మహోన్నతుల తండ్రి, మొదటి మాటలో నాయన ధ్యానం చేయడానికి మీరు చూపించిన కృపకై స్తుతిస్తోత్రం తండ్రి. మిమ్మల్ని హింసిస్తున్న వారిని మీరు క్షమించారు, మంచి మాదిరి చూపించారు. స్టెఫను నాయన మంచి మాదిరి కలిగి నాయన హింసిస్తున్న వారిని క్షమించాడు ప్రభువా. నాయన జ్ఞాపకం చేసుకుందాం నాయన, మీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు నచ్చే విధంగా మేము జీవించడానికి సహాయం దయచేయమని అనుకుంటూ యేసు ప్రభువు అమూల్యమైన నామములో అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్.